మనుష్యుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు చాలా ప్రశాంతంగా, సంతోషంగా, మనశ్శాంతిగా ఉన్నాడు. ఏదెను తోటలో మొట్టమొదటి స్త్రీ పురుషుల్ని దేవుడు చేసినప్పుడు ఆదాము, హవ్వ అనే పేర్లు కలిగిన ఈ వ్యక్తులు భయము అన్నది లేకుండా శాంతియుతమైన జీవితాన్ని జీవించారు. శాంతి, ప్రశాంతత అంటే ఏమిటో తెలుసా? భయము లేకుండా బ్రతుకుట. భయము లేని జీవితమే ప్రశాంతత కలిగిన జీవితం. భయం గుప్పెట్లో బ్రతికే జీవితం అశాంతితో కూడిన జీవితం. బాగా గమనించాలి. ఆదాము, హవ్వ అనే ఈ ఇద్దరు దేవుని మాటకు లోబడి విధేయత చూపినంత వరకు వీరు శాంతి, సమాధానం అనే వాటిని నిండుగా కలిగి ఆనందమయమైన జీవితంలో ఉన్నారు. ఈ ఆనందమయ జీవితంలో ఉన్న వీళ్ళ మధ్యలోకి శోధకుడు ప్రవేశించిన తరువాత వాడు వీరితో మాట్లాడి మోసపుచ్చి వీరి మనస్సుని దేవునికి వ్యతిరేకంగా తిప్పిన తరువాత ఆ శాంతి, సమాధానం వీళ్ళు పోగొట్టుకున్నారు. మీరు ఆదికాండం కానీ గమనించగలిగితే ఆదాము అనే ఈ వ్యక్తిలోకి, ఈ మొదటి మానవుల్లోకి పాపము ప్రవేశింపక మునుపు ఇతనికి భయము లేదు. చూడండి కావాలంటే ఆదికాండం 3వ అధ్యాయం ఒకసారి తీయండి. 2 అధ్యాయాలు మనం చదివితే ఈ ఆదాము అనేవాడు భయపడ్డట్టు రాయబడదు. 3వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా భయం అనే పదం రాయబడింది. ఏ పదం? భయం అనే పదం రాయబడింది. అప్పటి నుంచి ప్రారంభమైన ఈ భయం నాట నుంచి నేటి వరకు ఆ ఆదాము నుండి వచ్చినటువంటి సకల మానవ జాతిని వదలకుండా వెంటాడుతుంది. దేవుడు వద్దన్న పండు తిన్న తరువాత తాము దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులను కచ్చడాలుగా చేసుకొని మొలలకు కట్టుకున్నారు. బాగుంది. తర్వాత ఏం జరిగిందంటే దేవుని స్వరము తోటలో వినబడినప్పుడు ఆదాము వెళ్ళి పొదల చాటున దాక్కున్నాడని రాయబడి ఉంది. ఒకసారి మీరు చూడండి, 8వ వచనం చూడండి. 3:8 ఆదికాండం. చల్లపొట్టను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కావలసిన సమాచారం ఇచ్చునుగాక. ఆమేన్. ఇక జాగ్రత్తగా వినండి. నీ స్వరము విని దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అన్నాడు. ఆదాములోకి భయం ప్రవేశించింది. ఎప్పుడు ప్రవేశించింది అంటే దేవునికి వ్యతిరేకమైన పాపము అనేది ఎప్పుడైతే అతను చేశాడో, ఆ పాపము ఎప్పుడైతే అతని ద్వారా జరిగిందో, పాపం ఎప్పుడైతే అతనిలో ప్రవేశించిందో భయం ప్రవేశించింది. అప్పటిదాకా అతను ఎరుగని ఒక అనుభూతి, ఒక భావోద్రేకం అతనిలో కొత్తగా కనపడుతుంది. ఏమిటి అదంటే భయపడుట. ఈరోజు నాకు అసలు ఏ భయం లేదని చెప్పగలిగేవారు ఎంతమంది ఉన్నారు? ఎవరి భయం వాళ్ళది. రోగాన్ని గూర్చి భయపడేవాళ్ళు, అప్పులను గూర్చి భయపడేవాళ్ళు, కుటుంబంలో బిడ్డలను గురించి భయపడేవాళ్ళు, తల్లిదండ్రులను గురించి భయపడేవాళ్ళు, సమాజంలోని వ్యక్తులను చూసి భయపడేవాళ్ళు. డబ్బులు లేనోడేమో రేపటి పరిస్థితి ఏమిటని వాడి భయం వాడిది. డబ్బులు ఉన్నోడేమో వీటిని ఎవడన్నా కొట్టేస్తాడేమో అని వీడి భయం వీడిది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారేమో అదొక భయం. ఈరోజు భూమి మీద అసలు ఏ భయం లేకుండా ఉన్న వ్యక్తి ఇతను అని చెప్పడానికి ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ చదువులకు పైసలు ఎట్లా అని భయం.
పిల్లలు పెద్దవాళ్ళ యుక్త వయస్కులు వస్తే వాళ్లకు పెళ్ళిళ్ళు చేయలేదే అని భయం. పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టలేదే అని భయం. పిల్లలు పుట్టడానికి గర్భధారణ జరిగితే బిడ్డ ఎలాగంటదో అని భయం. లేకపోతే బిడ్డలకి పుడితే, తమ బిడ్డలు పుడితే వాళ్ళని ఎలా బ్రతికించుకుంటారో అని భయం. ఏ రకంగానైనా చెప్పు, మీరు చెప్పగలరా అసలు ఏ భయం లేకుండా హాయిగా ప్రశాంతంగా సమాధానంగా నెమ్మదిగా సుఖంగా నేను ఉన్నాను అని చెప్పగలరా? అలా చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయొద్దండి. నాకు తెలుసు అది అబద్ధమైంది. భయం ఉంది, అవునా? ఈ భయం అనేది ఎప్పుడు ప్రవేశించింది అంటే మానవుల్లోకి పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు ప్రవేశించింది ఈ భయం. ఇక ఈ భయం లోపలికి ప్రవేశించిన తర్వాత ఏదైతే మనం భయపడుతున్నామో అయ్యే జరుగుతున్నాయి. భక్తిహీనుడు తాను భయపడినది వాని మీదికి వచ్చును అన్నాడు. భక్తిహీనుడే కాదు, భక్తుడు భయపడ్డాది వాని నెత్తి మీదకి వచ్చే అవకాశం ఉంది. బాగా వినాలి. భక్తుడైనా భక్తిహీనుడైనా ఈ భయం గుప్పెట్లో బ్రతుకీడుస్తూ ఉన్నారు చాలామంది. లోకమంతా అదే పరిస్థితి. కొంతమందికి సర్వసంపదలు ఉంటాయి. మీరు విన్నారా? బ్రదర్ నాకు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. ఏం బ్రదర్, డబ్బులుంటే సమస్తము ఉంటాయి, సమస్తము ఉంటే హాయిగా జీవితాన్ని అనుభవించవచ్చు, భయం ఎందుకు బ్రదర్, అశాంతి ఎందుకు, వేదన ఎందుకంటే తెలియదు, కానీ ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు అంటారు. ఒకవేళ ధనవంతులు ఎవరైనా మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ మాట అంటాం మీరు విన్నారా? వింటే ఒకసారి చేయొద్దండి నేను విన్నానన్నా అని. మీరు ఆశ్చర్యపోలేదా? అరే ఇతనికి ఇంత సంపద ఉంది, ప్రజల్లో గుర్తింపు ఉంది, ఇతను మంచి ఫేమస్ కదా, ఎందుకు ఇతను అశాంతితో బ్రతుకుతున్నాడు అని నీకు అనిపించలేదా? సకల సంపదలు ఉన్నవానికి అశాంతే, ఏమీ లేనివానికి అశాంతే. కారణం ఏమిటి అంటే వారికి తెలియట్లేదు. దానంతటికి కారణం భయం. భయం ఎందుకు లోపలికి ప్రవేశించిందంటే పాపం. అందరిలోనూ ఈ పాపం ఉంది. శరీరం, రక్తమాంసాల శరీరం ఎంతమంది అయితే కలిగి ఉన్నారో వారందరి శరీరంలో ఈ పాపము యొక్క బీజం ఉన్నది. రోమాపత్రిక 7:18లో అపోస్తలుడైన పౌలు అంటాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అంటాడు. ప్రభుకు ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. రెండవది గలతీ పత్రిక 5:19లో శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి, అవేవనగా అని మొదలుపెట్టి జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, అది ఇదని దగ్గరగా 14-15 తప్పుడు చెడ్డ లక్షణాలు చెప్తాడు. కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ శరీరాన్ని గురించి మంచి లక్షణం చెప్పరు. శరీర కార్యాలు ఏమంట? ఇప్పుడు నేను చెప్పినవి. దీని గురించి రోమాపత్రిక 7:18 ఏమన్నాడు? ఇది మంచిది కాదు అన్నాడు. ఇది చెడుని ఉత్పత్తి చేసేటువంటి శరీరం, దీనిలో పాప బీజం ఉన్నది. కాబట్టి దీనిలో నివసించిన మానవుడికి ఈ పాపాన్ని బట్టి భయం ఏర్పడుతుంది. ఆ భయము కలిగిన స్థితినే అశాంతి, మనశ్శాంతి లేని స్థితి అంటారు. మరి ఇప్పుడు శాంతి సమాధానం అంటే ఏమిటంటే భయము లేని స్థితిని శాంతి సమాధాన స్థితి అంటారు. నా అవగాహనలో నేను ఎరిగిన సత్యం. దీనికి ఉదాహరణగా మీకు గతంలో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఒక కాలేజీలో డ్రాయింగ్ పోటీలు పెట్టారు. డ్రాయింగ్ పోటీలు. ఆ డ్రాయింగ్ పోటీల్లో వాళ్ళు అంటే డ్రాయింగ్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేర్పేటువంటి గురువు ఆయన అన్నాడు, ఒక చిత్రలేఖనం మీరు గీయండి. దేన్ని ఉద్దేశించి అంటే థీమ్ ఏంటంటే
ప్రశాంతత. ప్రశాంతత ఏంటి? థీమ్ ఏంటి? ప్రశాంతత అనేది సూచించబడినట్లు, దాన్ని గుర్తించినట్లు ఒక చిత్రం మీరు గీసుకొని రండి. సరిగా గీసిన వానికి ప్రథమ బహుమతి అని చెప్పని బహుమతి కూడా ప్రకటించాడు, ప్రైజ్ పెట్టాడు. ఇప్పుడు ప్రశాంతత ఉట్టిపడేటట్లు చిత్రలేఖనం గీయాలంటే సహజంగా ఏం గీస్తాం మనం? ఒకసారి ఊహించండి. మంచి ప్రకృతి, పచ్చని పచ్చిక బయళ్ళు, సాయంత్ర వేళలు, గోళ్ళకి ఎగసి వెళుతున్న పక్షులు, గడ్డి మోపులను ఎత్తున పెట్టుకొని ఇంటికి తీసుకొస్తున్న పల్లె సీమల్లో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు, తిరిగి ప్రయాణం అవుతున్న ఎడ్ల బళ్ళు, అరకలు, ఇట్లాంటి, అవునా, కొండలు, పచ్చిక బయళ్ళు, చిన్న జలపాతాలు, ఆ జలపాతాల్లో ప్రశాంతంగా సాగిపోతున్న పడవలు. అవునా? ఏం గీస్తాం మనం? మీలో కొంచెం డ్రాయింగ్ టచ్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది అర్థమైంది. కాస్తో కూస్తో ఈ చిత్రలేఖనాలు ఇట్లాంటి కళాకృతుల మీద కాస్త ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా పాయింట్ అర్థమైంది. ప్రశాంతత ఉట్టిపడే విధంగా ఓ బొమ్మ గీసుకొని రమ్మంటే మనం ప్రశాంతంగా ప్రవహించే సెలయేళ్ళు అయ్యే గీసుకెళ్తాం. మంచి ప్రకృతి. నాకు కూడా భలే ఇష్టం, మీకు తెలుసా? నేను కూడా బాగా ఇష్టపడతా కళాకృతులు అట్లాంటివి. అయితే ఒక కుర్రాడు ఏం చేశాడంటే, ఐగీల ప్రచండమైన అలలు లేచి ఒక రాతిని కొడుతున్న బొమ్మ గీశాడు. సముద్ర తీరం అది. అతను గీసిన ఆర్ట్ బొమ్మ ఏం గీశాడంటే, సముద్ర తీరంలో అలలు ఉంటాయి కదా, ఈ అలలు లేచి సముద్రపు సమీపంలో ఉన్న ఒక పెద్ద బండకేసి కొడుతున్నటువంటి చిత్రాన్ని గీశాడు. ఏం గీశాడు? సముద్రపు అలలు లేచి ఒక పెద్ద బండను కొడుతున్న బొమ్మ గీశాడు. గీసుకొని తీసుకెళ్ళాడు. ఆ బొమ్మకి ప్రథమ బహుమతి వచ్చింది. ప్రశాంతత ఉట్టిపడే విధంగా చిత్రలేఖనం గీయమంటే బీభత్సాన్ని చూపించేటువంటి చిత్రలేఖనాన్ని తీసుకెళ్తే దానికి గిఫ్ట్ ఎలా వచ్చింది అంటే, ఇక్కడ మీరు కొంచెం ఆలోచన చేయాలి. ప్రచండమైన అలలు లేచి, సముద్రంలోంచి అలలు లేచి రాతిని కొడుతుంటే ఆ దృశ్యం మనకి ప్రశాంతత ఇచ్చిద్దా? భీతి గొలిపే విధంగా ఉంటుందా? అలలు లేచి ఒక బండ మీద ఫెళామని కొడుతున్న దృశ్యం చూస్తే మీకు అబ్బా ఎంత హాయిగా ఉంది అనిపిస్తుందా? లేకపోతే కొంచెం భయం అనిపిస్తుందా? మరి దానికి ఎట్లా వచ్చింది ప్రథమ బహుమతి అంటే, ఏం చేశాడంటే అబ్బాయి ఆ బండ గీశాడు కదా, సముద్రపు అలలు లేచి బండ మీద పడుతున్నట్టు గీశాడు. ఆ బండకి ఓ చిన్న రంధ్రాన్ని గీశాడు. ఆ రంధ్రంలో ఓ చిన్న పక్షిని గీశాడు. ఆ పక్షిని ఎలా గీశాడంటే, పక్షి మౌనంగా కూర్చొని ప్రచండమైన అలలతో మాట్లాడుతుంది. ఓయ్ అలలో, మీరెంత కొట్టినా బండ పగలదు, నాకేమీ కాదు. ఓయ్ అలలో, అలలో, మీరెంత కొట్టినా నాకేం కాదు. ఎందుకో తెలుసా? నేను నివాసమున్నది మీరెప్పటికీ బ్రద్దలు చేయలేని బండలో. కాబట్టి మీరు ఎంత కొట్టినా నాకేం కాదు అని ఆ పక్షి కూర్చున్న ఫీలింగ్ గీశాడు. అంటే రెండు చూపించాలి, అది కళ. ప్రశాంతత ఉట్టిపడే విధంగా చిత్రలేఖనం గీయమంటే తను ఒక భయానక దృశ్యాన్ని గీసి అందులో ప్రశాంతత అనుభవిస్తున్న పక్షిని చూపించాడు. అప్పుడు ఇంత భయంకరమైన అలలు లేచి కొడుతున్నా ఈ పక్షి ఎంత ప్రశాంతంగా ఉంది. కారణం ఏమిటంటే అది బండలో నివాసం చేసుకున్నందున అది ప్రశాంతంగా ఉంది అనేది అందరికీ అర్థమైపోతుంది. పచ్చిక బయళ్ళు, పక్షులు పోవటం, కొండలు, లోయలు, రైతులు వెళ్ళేది,
ఇది ప్రశాంతతని ఎందుకు అనుకోవాలి? పొద్దుపోతుందని రైతు ఆందోళనగా పోతుండొచ్చుగా. ప్రశాంతతని ఎందుకు అనుకోవాలి? నెత్తి మీద బరువు వేసుకున్న మనిషి హాయిగా పోయిద్దా? తొందరగా పోయి బరువు దించుకోవాలని హడావుడిగా పోతుండొచ్చుగా. కొంచెం నిశితంగా ముఖాలు చూస్తే వాళ్ళ ముఖాల్లో ప్రశాంతత ఎక్కడ కనపడిద్ది? కానీ ఇక్కడ పక్షి ముఖంలో కనపడుతుంది అది. ఎందుకో తెలుసా? నేను బండను ఆశ్రయముగా చేసుకున్నాను కనుక. కాబట్టి అదే ఒక చెట్టులోనో లేకపోతే ఒక గూట్లోనో అది ఉందనుకో, ఖచ్చితంగా భయపడాల్సిందే. ఎందుకంటే దానికి సరైన భద్రత లేదు. భయపడే స్థితిలో అది ప్రశాంతత కాదు, అశాంతి పొందిద్ది. కానీ ఇక్కడ బండలో ఉంది కనుక అది ఖచ్చితంగా ప్రశాంతత పొందగలిగింది. ప్రశాంతత అంటే ఏమిటో మీకు అర్థం కావటానికి చెప్తున్నా. ప్రశాంతత అంటే ఏంటి చెప్పండి? ఏదో ఒకటి. ఏంటి ప్రశాంతత అంటే? భయము లేని స్థితి. భయము లేని స్థితి. యేసయ్య భయపడ్డా? ఎప్పుడూ భయపడలేదు. యేసయ్య ఎందుకు భయపడలేదు అంటే చెప్తా వినండి. యేసయ్యలో పాపము లేదు. ఏం లేదు? అది కథ. ఈ భయానికి కారణం ఏంటి? పాపం. పాపం ఎవరిలో లేదో ఆ వ్యక్తికి భయం లేదు, ఆ వ్యక్తి శాంతిగా ఉన్నాడు. ఇక మన విషయంలోకి వచ్చేటప్పటికి మనకి భయం ఎందుకు ఏర్పడిందంటే పాపాన్ని బట్టి. కానీ యేసయ్య ఏమంటున్నాడు? నా శాంతి నేను నీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతినే ఇస్తున్నాను అన్నాడు. అంటే అర్థం ఏమిటి? మీరు కూడా భయము లేక బ్రతుకవచ్చు అని చెబుతున్నాడు. భయం లేకుండా ఎట్లన్నా అంటే, నా యందు విశ్వాసం ఉంచిన మిమ్మల్ని పాపము నుండి విమోచిస్తున్నాను గనుక, పాపము మీ మీద ప్రభుత్వం చెయ్యదు గనుక ఇక మీరు భయము లేకుండా జీవించవచ్చు. సరే, దీని గురించి వివరించే ముందు అసలు పాపం గారి సంగతి ఏందో చూద్దాం. నేను ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరికి మళ్ళా వస్తా, దేవుని చిత్తం అయితే. భయానికి కారణం ఏంటన్నాను? పెద్దగా చెప్పాలి. రైట్. అసలు ఈ పాపం ఎలా అభివర్ణించాడో తెలుసా బైబిల్లో? పాపాన్ని ఏదో ఒక భావోద్రేకం లాగా, ఒక క్రియలాగా అభివర్ణించలా. పాపాన్ని ఒక వ్యక్తిగా అభివర్ణించాడు. మీరు ఆదికాండం 4వ అధ్యాయం మీరు చూడగలిగితే, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. చూడండి, పాపాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడు అంటే, పాపము ఒక ఇంటిని దోచుకోవడానికి, లేకపోతే ఒక వ్యక్తిని హత్య చేయటానికి, ఒక ఇంటి గుమ్మములో కాచుకొని పొంచి ఉన్న ఒక వ్యక్తితో సమానంగా మాట్లాడుతున్నాడు పాపాన్ని గురించి. ఏమంటున్నాడు ఇక్కడ? సత్క్రియ అంటే దేవుడు చెప్పినటువంటి క్రియ, దేవుడు చేయమన్న క్రియ సత్క్రియ. సత్క్రియ అంటే దైవ చిత్తానుసారమైన క్రియ, దేవుడు ఆమోదించే క్రియ. అది నువ్వు చెయ్యకపోతే వాకిట పాపము పొంచి ఉంటుంది. ఓసారి ఏకాంత ప్రార్థనకి నేను చెరువు దగ్గరకు వెళ్ళాను. అది సాయంత్రం వేళ, దాదాపు 6 గంటల సమయం. నేను ఆ చెరువు గట్టు మీద, కొత్త చెరువు పాత చెరువు అని 2 ఉన్నాయి. ఆ పాత చెరువు గట్టు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎందుకో ఎప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళేవాడిని, ఆ రోజు ఎందుకో బూట్లు వేసుకున్నా. నేను నడుచుకుంటూ వెళ్తా ఉన్నా, ఒక్కడనే ఉన్నా. అంత నిర్మానుష్యంగా ఉంది. సాయంత్రం వేళ 6 ఆ చెరువు గట్టు మీద వెళ్తా ఉన్నా, అప్పుడే పొద్దుపోతుంది. ఆ త్రోవ పక్కన ఓ పాము ఉంది. అది చాలా ప్రశాంతంగా అక్కడ ఉన్నటువంటి చీమల్లో ఏదో మొత్తానికి వేటాడుకుంటుంది. అది అసలు మీకు తెలుసా, పాము చాలా వేగంగా కదిలిద్ది కదా. పాము దగ్గర ఇంకో పనితనం కూడా ఉంది. అసలు బొమ్మలా కదలకుండా అలానే ఉండగలిగిద్ది పాము. ఒక సర్పం ఎంత బాగా కదిలిద్దో
అది బ్రేక్ అయిందంటే అసలు కదలకుండా అలా బొమ్మలా కూడా ఉండగలిగిద్ది, ఎక్కడ కదలిక కనపడదు, అంత పనితనంగా ఉంటుంది అది. అది వేటాడుకునేటప్పుడు అసలు చాలా నిశ్శబ్దంగా చాలా మెల్లిగా వేటాడిద్ది. అది ఆ వర్క్లో ఉంది. దాని పక్కనే నా అడుగు పడింది. ఎప్పుడైతే దాని ప్రక్కన నా అడుగు పడిందో నేను దాని పక్కన అడిగేసి చూశాను, అక్కడే ఉంది అది. వెంటనే రెడీ అయిపోయి తలనలా పక్కకు లాక్కొని నోరు తెరిసింది. ఒకవేళ ఇంకొక అడుగు దాని పక్కన కానీ పడితే కాటు వేయటానికి పొంచి ఉంది, అది పొంచి ఉంది. అప్పటిదాకా ప్రశాంతంగా కదులుతున్నది ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి కదలకుండా బొమ్మలాగా నోరు తెరిచి రెడీగా ఉంది. అడుగు ముందుకు పడింది. ఒకవేళ అడుగు ఇటుపక్క పడితే అయిపోయింది, పడిపోద్ది. కానీ అలా జంప్ చేసి ముందుకు వెళ్ళిపోయాను నేను. పొంచి ఉంటుంది అంటే అట్లా త్రాగుడు గురించి మాట్లాడుతూ కట్ల పాము వల్లే అది పొంచి ఉండును అన్నాడు. 23:32 సామెతలు ఏముందో చదువు. ద్రాక్షరసాన్ని గురించి అభివర్ణిస్తుంది. సర్పము వలె కరచును, సర్పము వలె కరచును, కట్ల పాము వలె కాటు వేయును, కట్ల పాము వలె కాటు వేయును. దేని గురించి చెప్తున్నాడు? సర్పం గురించి చెప్తున్నాడు. సర్పము వలె కరచును, కట్ల పాము వలె కాటు వేయును. ఇవి ఎలా కరుస్తాయంటే ఆ రోజు నాకు అర్థమైంది ఎంత బాగా పుంచుందో అది. ఏమాత్రం నేను దానికి వెళ్ళి కాలు అటు పెడితే అవుటే పడిద్ది. పాపాన్ని గురించి ఇలా అభివర్ణించాడు దేవుడు. సత్క్రియ చెయ్యని ఎడల వాకిట్లోనే పాపం పొంచుంటుందిరా, నిన్ను దెబ్బతీయటానికి దానికి అవకాశం ఇవ్వద్దు బేట అని చెప్తాడు. ఎవరికి? కయ్యనుకి. పాపాన్ని గురించి ఒక వ్యక్తిని గురించి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. తర్వాత మీరు సంఖ్యాకాండం కానీ చూడగలిగితే 32వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, మీ పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది అంటాడు. ఓ చోటేమో పాపం పొంచి ఉంది, చిక్కితే దెబ్బతీయటానికి అని చెప్తాడు. మరో చోటేమో మీ పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది అంటాడు. పట్టుకోవటానికి అదేం వ్యక్తే, మనం వ్యక్తులం. పాపం అనేది ఒక క్రియ, ఒక చర్య. అది మనల్ని ఎట్లా పట్టుకుంటుంది అంటే పట్టుకుంటుంది, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. ఈ మధ్యకాలంలో మొన్న పేపర్లో ఒక విచిత్రమైన న్యూస్ చూసా. మన రాష్ట్రం కాదు, వేరే రాష్ట్రం బాగా ధనవంతుల కుటుంబం. ఆ కుటుంబంలో 6 వ్యక్తులు ఒకే విధంగా చనిపోయారు. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల ఎడంలో ఒకే విధంగా చనిపోతూ ఉన్నారు. కానీ ఆ చనిపోయినటువంటి 6 ఎలా చనిపోయారో ఎవరికీ తెలియదు. అందరూ అనుకున్నారు హార్ట్ స్ట్రోక్ అని. కానీ హార్ట్ స్ట్రోక్తో కాదు. ఆ ఇంట్లో తల్లి, తండ్రి, భార్య, భర్త అంటే కొడుకు, కోడలు, తర్వాత ఆ కూతురు సంబంధమైన సంతానం, మొత్తం ఒక పెద్ద కుటుంబం అది. ఆ కుటుంబంలో ఆ ఇంటి కోడలుగా ఉన్న వ్యక్తి చేసిన పని అది. 6 ఎట్లా అంటే ఆస్తి కోసం. తను అక్రమంలో ఉండి అందరినీ వైనం చేసి ఆస్తి మొత్తాన్ని చేజిక్కించుకొని తను ప్రశాంతంగా అనుకొని దేన్ని ఉపయోగించిందో తెలుసా? దీన్ని మీరు ట్రై చేశారమ్మా, నరకానికి పోతారు. సైనైడ్. పెద్ద చాకిరి ఉండదు అది. 4 టచ్ అయిందంటే సెకండ్స్లోనే, నిమిషాల వ్యవధి కూడా అవసరంలా, సెకండ్స్లోనే ప్రాణం పోతుంది సైనైడ్ తగిలితే. ఎంత డేంజర్ అంటే అంత డేంజర్. రక్తం అంతా గడ్డగట్టుకుపోతుంది దారుణంగా. కుక్కల్ని చంపేదానికి ఇంజెక్షన్స్లో వాడతారు. అది ఇంజెక్షన్ చేసినప్పుడు చాలా చమత్కారంగా చేస్తాడు అతను. టప్మని కొట్టేస్తాడు. అది కొంచెం మూలిగిద్ది, అవతలికి పోయిద్ది, 2, 3, 4 అడుగులేసి ఒరిగిపోయింది. ఎంత స్పీడో. ఈమెం చేసిందో తెలుసా? వాళ్ళ ఆహార పదార్థాలు, వాళ్ళు తినే పదార్థంలో ఇక వీడిని వేసేసేయాలనుకుంటే పెట్టేసేది.
అవుట్. అట్లాగా 6గురిని ఎత్తేసింది. చివరికి 7వ వ్యక్తి దగ్గర చిక్కింది. పాపం చూడండి, పట్టేసుకుంది. 6గురిని చంపాను, ఇంక ఈ వ్యక్తి కూడా అయిపోతే ప్రశాంతం, కథ సుఖాంతం అయిపోయింది అనుకుంది. కానీ 7వ పర్సన్ దగ్గర పాపం పట్టుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, పొంచి ఉండటం కాదు, పట్టుకోవటం అనే మాట కూడా మనం మర్చిపోకూడదు. పాపాన్ని ఒక వ్యక్తిని పోల్చి మాట్లాడాడు, ఒక వ్యక్తిలాగా. ఓసారి ఇంకొక విచిత్రమైన న్యూస్ చూశాను నేను, నాకు నవ్వు వచ్చింది, కాసేపు నవ్వుకున్నాను నేను. చనిపోయి మళ్ళీ బ్రతికాడు అనే టైటిల్ మీద రాశాడు, మ్యాటర్ చెప్పాడు. చనిపోయి మళ్ళీ బ్రతికాడు అని. ఇదేంట్రా చనిపోయి మళ్ళీ బ్రతికాడు, ఇది ఎట్లా బ్రతికాడు అని చెప్పని. మెయిన్ టైటిల్ ఏం పెట్టాడంటే బ్రతికొచ్చాడు అని పెట్టాడు. ఒక వ్యక్తి దాదాపు 2 సంవత్సరాల క్రితం చనిపోయాడు. అతని కార్యక్రమాలు అంతా అయిపోయినాయి, అతని సమాధి కార్యక్రమం అయిపోయింది. అతని అస్థికలు తీసుకెళ్లి నీళ్ళల్లో కూడా కలిపేశారు, కృష్ణానదిలో కలిపేశారు. వాళ్ళు 2 సంవత్సరాలు దిన కార్యక్రమాలు కూడా చేశారు. 3వ సంవత్సరంలో వాడు మామూలుగా వస్తున్నాడు ఇంటికి. ఏంది అలా చూస్తున్నారు? కొంపదీసి పునరుద్ధానం చెందాడేమో నన్ను అనుకుంటున్నారా? కాదు, 3వ సంవత్సరంలో ప్రశాంతంగా ఇంటికి వస్తున్నాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఒకసారి ఊహించండి. చివరికి స్టోరీ ఏంటంటే భలే ట్విస్ట్ అనమాట అది. ఈ చనిపోయినటువంటి వాడు అనుకున్నాం చూడు, వీడికి అప్పులు ఎక్కువైపోయినాయి. పాపం నమ్మి అప్పులు ఇచ్చారు ఈ నమ్మకస్తుడని. ఏం చేశాడో, ఎట్ట తగలబెట్టాడో మొత్తానికి. కొంతమంది ఏమో పాపం మంచోళ్ళకు కూడా అప్పులు వస్తూ ఉంటాయి, కొంతమంది ఎగస్టాలు ఓవర్ యాక్షన్ చేసి అప్పులు తెచ్చుకుంటారు. అర్థమైందా? కొంతమంది ఓవర్ యాక్షన్ చేయడానికి అప్పులు, కొంతమందికి పాపం ఒక అప్పు చేస్తారు, దాన్ని తీర్చుకోవటానికి సాధ్యం కాక, పరిస్థితులు అనుకూలించక ఇంకో చోట అప్పు తీసుకొచ్చి ఈ అప్పు తీర్చి అక్కడ ఇక్కడ వడ్డీ కట్టుకుంటా మళ్ళా ఈ 2 తీర్చలేక ఇంకో చోట చేసి అట్లా పెరిగిపోతూ ఉంటుంది అప్పు. వీడు ఎట్లా చేశాడో ఏమో, మొత్తానికి ఈ అప్పుల వాళ్ళందరినీ వదిలించుకోవాలని ఒక ఐడియా చేశాడు. ఏం ఐడియా చేశాడో తెలుసా? ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలా, చెప్తే విషయం లీక్ అయింది అనుకున్నాడు. ఓ శ్మశానానికి వెళ్ళాడు. ఒక పుర్రె ఒకటి, కొన్ని ఎముకలు తీసుకొచ్చుకున్నాడు, ఓ బస్తాల్లో వేసుకొని తెచ్చుకున్నాడు. పొలంలో ఓ ప్లేస్లో ఆ పుర్రెలు ఆ ఎముకలు వేసి కొన్ని కట్టెలను పెట్టి కాల్చాడు. ఆ కాల్చేటప్పుడు వీడి చొక్కా ప్యాంటు కొంతవరకు కాల్చి అక్కడ వేసాడు. వీడు బండి కూడా ఆడబెట్టాడు. వీడు జంపిగా అబ్బాయి 2-3 రోజులు కనపడలేదని చెప్పని పోలీసు కంప్లైంట్ ఇస్తారుగా, కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ తీసుకొని పోలీసు వాళ్ళు పరిశీలిస్తే, మీ అబ్బాయికి ఎవరన్నా శత్రువులు ఉన్నారా, ఏంటి పరిస్థితి అంటే, అప్పులు ఉన్నాయ్యా, అప్పులు ఇచ్చిన వాళ్ళు అడుగుతారు అయ్యా, వాళ్ళ బాధ తట్టుకోలేక మరి బిడ్డ ఏమన్నా చేసుకున్నాడా, ఎటన్నా పోయాడా, ఏం అర్థం కావట్లేదయ్యా అని వీళ్ళు బోరుమన్నారు. ఇక పోలీసు వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇక అప్పుల వాళ్ళందరినీ పిలవటం మొదలుపెట్టారు. రే దా, నువ్వు ఫలానా రోజు ఫోన్ చేసావంటగా, ఇంటికి వచ్చావంటగా అంటే, వచ్చానండి, కానీ అతను ఒక్క మాట కూడా అనలేదండి, పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చానండి, అన్యాయం అయిపోయానండి, నాకేం తెలియదండి. ఏం తెలీదా? మర్యాదగా చెబుతావా, లేకపోతే నీకు మా పద్ధతి ఉపయోగించమంటావా? సార్ మీకు దండం పెడతా, పిల్లల గల్లోడిని, అతనికి డబ్బులు ఇచ్చానే తప్ప నేను ఇంకేం చేయలేదు సార్, అతను ఒక మాట కూడా అనలేదు సార్. వాళ్ళందరినీ, అప్పు ఇచ్చిన వాళ్ళందరినీ పిలిచి తలా ఓ తన్నుదన్ని వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి పాపం వాళ్ళు నిర్దోషం వదిలేశారు. అయిపోయింది. ఎట్లా ఏంటని చెప్పని వెతుకుతూ ఉంటే ఆ పొలంలో ఆ బీడు ప్రదేశంలోకి వెళ్ళిన వాళ్ళకి కంటపడింది వీడి బైకు, సగం గాలిన వీడి బట్టలు, ఈ ఎముకలు,
ఇవన్నీ కనపడేసరికి ఏముంది, వెంటనే పోలీస్ స్టేషన్ ఫోన్ వచ్చింది. వెంటనే వాళ్ళు కుటుంబ సభ్యులకు చెప్పారు, ఫలానా దగ్గర ఏదో మృతదేహం కాల్చబడి ఉందంట, పూర్తిగా కాలిపోయి ఎముకలు కొద్ది గొప్ప మాత్రం మిగిలి ఉన్నాయంట, మరి చూసుకోండి అంటే పోతే బండి వీడిదే, బట్టలు ఇతనయ్యే, ఇంకొన్ని వస్తువులు కూడా పెట్టాడు బాగా నమ్మకం కోసం. ఇక వాళ్ళు చూసి అయిపోయింది, చంపి కాల్ చేశారని చెప్పని వాళ్ళు కేసుని ఇక ఆ నేరస్తులు ఎవరని వెతికారు. పాప వీళ్ళందరినీ మళ్ళీ ఇంకొక రౌండ్ వేశారు, ఎవడు కాదని నిర్ధారణ అయిపోయింది. ఇక దాన్ని అట్లా పెట్టేసి వదిలేశారు. ఇక వీళ్ళు ఆ అస్థికలు తీసుకొచ్చి ఇక వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారుగా. చేసుకొని ఒక 3-4 రోజులు బోరు అయ్యా అప్పుల్ని నీ పరిస్థితి చేసినాయి అయ్యా, ఇటు అయిపోయావయ్యా, ఏ దుర్మార్గుడు చేశాడయ్యా నిన్ను, వాడు దున్నపోతులాగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు వాడు, ప్రశాంతంగా ఉన్నాడు వాడు. తర్వాత ఏ ప్రాంతానికి వెళ్ళాడో ఎక్కడ బతికాడో కానీ సంవత్సరాల తర్వాత మళ్ళొచ్చి గుట్టుగా చెప్పాడు ఇంట్లో వాళ్ళకి, నేను యాడికి పోలా, లేకపోతే నన్ను అసలు వాళ్ళు బతకనిచ్చేవాళ్ళ, ఇట్లా బాబట్టే ఎవడికాడు నోరు మూసుకొని మెల్లకుండా ఉన్నారు అని చెప్పని గుట్టుగా వచ్చి విషయం చెప్పేసరికి, ఇది మనిషి కనపడితే జనం ఆగుతారా, పెదవి దాటితే ఊరు దాటిద్దని వెంటనే మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయింది. ఇంకా రారు మళ్ళా వాళ్ళు, ఎరా పెద్ద మడిసే దా, చచ్చిపోయావా నువ్వు అంతమందిని పాపం అన్యాయంగా ధన్యావు నీ వల్ల అని చెప్పని మళ్ళా వాడిని పట్టుకొని లోపలేశారు. పాపం మోసం క్యాచ్ అవుతుంది, పట్టబడుతుంది. నీ పాపం మిమ్మల్ని పట్టుకొను అని దేవుడు చెప్పిన మాట నిరర్థకం కానేరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని జోలికి పోకుండా ఉండటమే ఉత్తమం. పోయావంటే అది ఎలా పట్టుకుంటుందో చెప్తున్నాడు. ఫస్ట్ది ఏం చెప్తున్నాడు, పాపం పొంచి ఉంటుంది అన్నాడు. రెండవది ఏమన్నాడు, పట్టుకుంటుంది అన్నాడు. మూడవది పాపము ఏలిద్ది. దీనికి సింపుల్గా ఒక విషయం చెప్తారు. 2 పని వాళ్ళు ఉన్నారు ఒక యజమానుడి కింద. ఇద్దరు సమానంగా జీతం తీసుకునే వాళ్ళే, సమానమైన పని వాళ్ళే. ఒకరోజు ఇద్దరు గొర్రెలు కాసేవాళ్లే. ఒకడేం చేశాడంటే వాడి మందను కాసేటప్పుడు ఈ 2 మందలు యజమానుడియే. ఒక గొర్రె పక్కకు పోతుంటే కర్ర తీసుకొని గట్టి కొట్టాడు. చూస్తుండగానే చచ్చింది. అది చచ్చిందని తెలిస్తే యజమాని ఊరుకుంటాడా? ఉద్యోగం తీసేయచ్చు, లేదా ఆయన ఈయనదనొచ్చు, లేకపోతే నష్టపరిహారం కట్టని చెప్పి అనొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇబ్బంది అయిపోయింది. ఈడు దాన్ని చంపటం పక్కనోడు చూసి అరే ఇంత పెద్ద గొర్రెని అన్యాయంగా చంపేశావు కదరా అంటే, అరే చచ్చిద్ది అనుకోలేదు నేను, పొరపాటునది ఆయువు పట్టును తగిలినట్టుంది, అది కొట్టుకొని చచ్చింది అయ్యో అని చెప్పని అన్నాడు. మరి ఎట్లా ఇది మన యజమానుడికి చెబితే గందరగోళం అయిపోయింది, నీ ఉద్యోగం పోయిందిగా, ఏం సంగతి అంటే, నీకు దండం పెడతా, నా మీద చెప్పొద్దు అని చెప్పని వాడిని బ్రతిమలాడాడు. మరి చెప్పొద్దు అంటే మరి కొంచెం ఖర్చు అయిద్ది అన్నాడు. ఖర్చు అయిద్దంటే ఎంతో కొంత ఇస్తాలే అన్నాడు. ఇచ్చాడు, వాడు తీసుకున్నాడు. దాని గురించి మాఫీ చేశారు. ఇక మాఫీ చేసిన తర్వాత జీతగాళ్ళు కదా, వాడి పని వాడు చేయాలి, ఈడి పని ఈడి చేయాలా. ఇక వాడు కూర్చొని వాడి పని కూడా ఈడి చేత చెప్తున్నాడు. రే నీళ్ళు అంటది, కొంచెం నీళ్ళు అంటది తీస్తారా. ఏంటి నీళ్ళు నీ పని కదా, నేనేం నీళ్ళు తెచ్చేది ఏంటంటే, మరి ఆ గొర్రె వద్దొద్దు నేను తెస్తాను నీళ్ళు అని చెప్పని పోతున్నాడు. కట్టెలు పేర్లు పగలేయాలా, వాడి పని అది. రే పేర్లు పగలేయండి అని యజమానుడు చెప్పి వెళ్తే ఈడు కూర్చొని ఈయన పిలుస్తాడు, రే పేర్లు కొంచెం పగలేయండి. పేర్లు నువ్వు కదా పేర్లు పగలేసేది అంటే, నేనే. మరి ఆ గొర్రె, ఇక వాడు ఏది చెప్పినా ఈడు గొర్రె అంటున్నాడు. గొర్రె అన్నప్పుడల్లా ఈడు బెండ్ అయిపోతున్నాడు. ఎందుకు? వాడు చేసిన తప్పు ఇప్పుడు వాడి మీద ఒక యజమానుడిలాగా అయిపోయి వాడిని ఏలటం మొదలుపెట్టింది. అర్థమైందని నీకు? పాపం ఏలుట, దాన్ని తగిలించుకుంటే అంతే. తెలుసా మీకు చెల్లి, సీక్రెట్గా నువ్వు ఎవడుతున్నా ఫోన్లో మాట్లాడావు అనుకో, అది మీ ఇంటి పక్కన ఆమె చూసిందనుకో, సచ్చినట్టు ఆమె ఖర్చు పెడుతుండాలి నువ్వు.
తమ్ముడు, నువ్వు ఎవరితోనన్నా వ్యవహారం చేయటం, తప్పుడు వ్యవహారం చేయటం నీ పక్కనోడు చూశాడు అనుకో, మీ ఆవిడికి చెప్పకుండా ఏం చేయాలి? నువ్వు వాడికి మేత పెడతా ఉండాలి. లేకపోతే మరి ఆ ఫోను ఆ అమ్మాయి మరి అంటుంటాడు వాడు. అసలు ఈ దరిద్రం దాన్ని తగిలించుకోకుండా ఉంటేనే పోతుంది అంటాడు వాక్యంలో. పాపము పొంచి ఉంటుంది, పాపము పట్టుకుంటుంది, పాపము ఏలుబడి చేస్తుంది. అంతేకాదు ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. పాపముని గురించి ఒక వ్యక్తిలాగా అభివర్ణిస్తూ రాశాడు. ఇంతకీ పాపం ఒక క్రియనా లేక ఒక వ్యక్తా? చెప్తారా మీరు? పాపం ఒక క్రియనా లేక ఒక వ్యక్తా? చెప్పండి. క్రియ మనం చేస్తే ఏది పాపం అనుకుంటాం మనం, కానీ దాన్ని ఆధారం చేసుకుని ఒక వ్యక్తి లైన్లోకి వస్తున్నాడని చెప్తుంది బైబిల్. మన పాపాన్ని ఆధారం చేసుకొని ఒక వ్యక్తి మనల్ని ఏలతాడు అని చెప్తుంది బైబిల్. వాని పేరు పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అతడెవడో చెప్తున్నాడు చూడు. తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అతడెవరో ఇలా చెప్తున్నాడు వాక్యంలో. మొదట భ్రష్టత్వము సంభవించి హా. నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని పాప పురుషుడు, నాశన పాత్రుడగు పాప పురుషుడు, పాప ప్లస్ పురుషుడు ఈజ్ ఈక్వల్ పాప పురుషుడు. ఎవడి పాప పురుషుడు? వినండి. ఎప్పుడైతే నీలో పాపం ప్రవేశిస్తుందో, నీ ద్వారా పాపం జరుగుతుందో, దాన్ని ఆధారం చేసుకొని ఒకడు వచ్చేస్తాడు నీ దగ్గరికి. వచ్చేసి ఇక వాడు నీ మీద పెత్తనం చేయటం మొదలు పెడతాడు. వాడి పేరు పాప పురుషుడు. ఈరోజు ఇందాక నేను చెప్పాను కదా, ఇక వీడు ఏది చెప్పినా వాడు చెప్పినట్టు వినకపోతే వీడు ఆ గొర్రె అంటున్నాడు. ఏం చేయాలో వీడికి ఏమర్థం కావట్లా. ఎక్కడ వీడు గొర్రె సంగతి చెబుతాడో, నా ఉద్యోగం పోయిద్దు అని వాడు చెప్పినవి అన్నీ చేస్తున్నాడు. పాపము ఒక వ్యక్తిగా ఆకృతి దాల్చింది. ఆ వ్యక్తి పేరు పాప పురుషుడు. ఈ పాప ఫలితంగా మనుషులు 2 రకాల నష్టాలు పొందుతున్నారు. జాగ్రత్తగా వినండి. మొదటి నష్టం ఏంటంటే మనశ్శాంతి ఉండదు. ఒక వ్యక్తిలాగా ఎప్పుడు మనల్ని భేదిస్తా, శోధిస్తా, వేధిస్తూ ఉంటుంది పాపం. బ్రతుకులో మనశ్శాంతి ఉండదు. అన్నీ ఉన్నా సరే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిలియనీర్సు ఆత్మహత్యలు చేసుకొని చచ్చారు. కారణం అశాంతి. ఫేమస్ సినిమా యాక్టర్స్, హీరోస్, హీరోయిన్స్, క్లబ్ డాన్సర్స్ ఊరేసుకున్నారు. కారణం ఓల్డ్ యాక్టర్స్ అదే పని చేశారు. కారణం వాళ్ళంటే చాలామందికి గుర్తింపు, వాళ్ళకి పైసలు ఉన్నాయి, అన్నీ ఉంది. కానీ ఎందుకయ్యా ఊరేసుకొని చనిపోయారు? అశాంతి, మనశ్శాంతి లేని స్థితి, ఆవేదన, ఆక్రందన. ఎందుకు? భయం. భయం ఎందుకు వచ్చింది? వానికి అర్థం కాల, వాని లోపల పాపం పనిచేస్తుంది. పాపము వాని వెంటబడి తరిమింది. పాపం తరుముతుంది. ప్రాణం తల్లడిల్లిపోయింది. ఈ పాప ఫలితమే లోపల భయమని, ఆ భయమే అశాంతి అని, ఆ అశాంతి మరణం కంటే బాధాకరమైందని గ్రహించక ఈ అశాంతి నుంచి బయటపడాలంటే చస్తే పోయిద్దని చెప్పని ప్రాణాలు తీసుకున్నారు. అది జరిగింది. కానీ ప్రిలారా, దాని నుంచి బయటపడే మార్గం మనకుంది. లోకం మొత్తానికి ఉంది. కానీ ఎంతమంది పట్టించుకుంటారు, ఎంతమంది వింటారు? పట్టించుకున్నోడు దాని నుంచి విడుదల పొందుతాడు. చెప్తున్నా, మొట్టమొదటి నష్టం ఏంటంటే ఈ పాప ప్రభావం వల్ల మనిషి అశాంతిలో బ్రతికేస్తున్నాడు. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. ఇది అయిపోయింది, ఇంకేం వచ్చిద్దో, ఇంకేం వచ్చిద్దో, ఇంకేం జరిగిద్దో, ఇంకేంటో భయం, 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 భయం. అవునా? ఒక సమస్య వచ్చింది, అది పోయింది. పోయినాక అమ్మాయి పోయిందిలే అనుకుంటావా, ఇంకోటి లైన్లో ఉంటుంది. మళ్ళీ వచ్చిందా, సరే ఎట్నో దాన్ని డీల్ చేసుకుంటాం, అయిపోయింది. అయిపోయిందా? ఇంకెంతటితో అయిపోయిందా?
ఇట్లా 4-5 రౌండ్లు అయిన తర్వాత ఇక మనకి 6వ రౌండ్ మనం ఎదురు చూస్తుంటాం. ఏందో మరి ఒక వారం ప్రశాంతంగా ఉంది, మరి ఏందో ఇంకా ఏం రాలా అనగానే ఆ రోజే ఫోన్ వచ్చింది. వచ్చిందా? అదే ఏం రాలేదేందా అని అనుకుంటున్నాను అని ఏడవలేక నవ్వుతారు కొంతమంది. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే బ్రదర్ అన్నోళ్ళు? అది ఇక ఇక అక్కడ ఫిక్స్ అయిపోతారన్నమాట. భయం వచ్చేస్తుంది, వస్తుంది 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 అని. ప్రియులారా, దాని నుంచి విడుదల పొందే మార్గం యేసయ్య మనకు చూపించాడు. పాపం వల్ల కలిగే నష్టాల్లో మొదటిది అశాంతితో నిండిన జీవితం. రెండవది మరణం తరువాత అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన నరకం. ఈ 2 నష్టాలు పాపం వల్ల ఉన్నాయి. పాపం ఏం చేస్తుంది? ఎట్రా పాపాన్ని ఫస్ట్ టచ్ చేస్తాడు. నన్ను టచ్ చేయి, కొంచెం దగ్గర అయిద్ది, మళ్ళా టచ్ చేయి, వాళ్ళ కనపడేటట్టు తాకు, ఇక్కడ దాకు, కొంచెం ఎడంగా ఉండి మొదలుపెట్టు, ఫస్ట్ కొంచెం అయిపోట్టు, దూరం నుండి టచ్ చేయి, అయిపోయింది. ఫస్ట్ సారి తాకాడు, కొంచెం దగ్గర అయింది, మళ్ళీ తాకు, చేయి మరి, ఇంకొంచెం దగ్గర అయింది, మళ్ళీ తాకు, ఇంకొంచెం దగ్గర, మళ్ళీ తాకు, అది ఇంకా పట్టుకుంటుంది వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ ఎవరు పట్టుకున్నారు? ఫస్ట్ ఇతనా లేకపోతే పాపమా? పాపం ఫస్ట్ ఎడంగా ఉంది. ఇంకొకటి ఉంది, ఒక సౌకర్యం, మనకై మనం తాకపోతే పాపం రాదు దగ్గరికి. ఇది కూడా ఉంది సౌకర్యం. మనకై మనం దాన్ని కదిలించుకుంటే తప్ప, దానికై అది బలవంతంగా వచ్చి మనలో ప్రవేశించేదానికి అవకాశం ఇవ్వలా దేవుడు. పాపం యొక్క లక్షణం చెప్తున్నానో, దానికై ఇది మన లోపలికి ప్రవేశించడానికి కుదరదు. మనం తాకిన కొలది అది మనల్ని సమీపిస్తుంది, చివరికి అది మనల్ని పట్టుకుంటుంది. ఫస్ట్ ఇట్లాంటి వరదలు ప్రవహిస్తున్నప్పుడు పైన ఉన్న గ్రామాల్లో ఉన్న సరుకులు సామాన్లన్నీ ఆ అడవుల్లో ఉన్న కలప టేకు అవన్నీ కొట్టుకొని వస్తున్నాయంట లోతట్టు ప్రాంతాలకి. కొట్టుకొని వస్తుంటే ఈ లోతట్టు వాళ్ళంతా ఆ పైనుంచి వచ్చేటువంటివన్నీ ఆ ఏట్లో ఆ నదిలో వస్తూ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద గడకట్టెలు పెట్టుకొని ఆ దొరికిన సామాన్ దొరికినట్లు లాక్కుంటున్నారు ఒడ్డుకి. ఒక్కొక్కటికి మంచి టేకు దొరుకుతుంది, మంచి మొద్దులు దొరుకుతున్నాయి, ఒక్కొక్కళ్ళకి ఆ పై వాళ్ళ సామాన్లు దొరుకుతున్నాయి, మంచి మంచి దొరుకుతున్నాయి. పాపం ఒకడికి పొద్దుగూకు లాగిన పప్పు గుత్తులు కత్తిపేటలే వస్తున్నాయంట. వాడికి ఇసుకేసింది, వాడు ఎన్నైనా లాగు ఏదైనా లాగు, వాడు తీర లాగి ఒడ్డుకు తీసుకొస్తే అయ్యే ఉంటున్నాయి. చిరాకేసింది, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లాగిన అయ్యే పప్పు గుత్తులు కత్తిపేటలు. చిరాకు పుట్టిట్టు కాదు, ఏదన్నా కాస్త మంచిది నేను సంపాదించాలని చెప్పని ఆ గడకట్ట అక్కడ పడేసి బట్టలు ఊడదీసి ఏదో సింపుల్గా ఒక కొద్ది వస్త్రం మాత్రం మొలకు చుట్టుకొని రెడీగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈసారి వచ్చేదాన్ని ఈదుకుంటా వెళ్ళి నడియేట్లోకి పోయి దాన్ని పట్టుకొని తెచ్చుకోవాలి. ఊరకొచ్చే పప్పు గుత్తులు అయితేనే, కత్తిపేటలు అయితేనే, ఊరకొచ్చే ఏ అయితేనే తీసుకో, కలిగిన దాంతో తృప్తి చెంది. అట్లా కాదు, ఒక్కొక్కటి కడుపాత్రం మామూలుగా ఉండదు, మొత్తం తీసుకుందామని పరిగెత్తుతూ ఉంటారు కొంతమంది. ఏం చేశాడు తెలుసా? వీడి అదృష్టం పండి ఒక నల్లటి మూట కొట్టుకొని వస్తుంది ఆ నదిలో, ఆ పెద్దది వస్తుంది, ఇక దాన్ని బానికూడదని చెప్పని అది సమీపంలోకి వస్తా ఉంటే ఎగిరి దూకాడు నీళ్ళల్లోకి. దూకి దానికి ఎదురెళ్ళాడు మనోడు ఈదుకుంటా. అది వీడి దగ్గరకు వచ్చిందో వీడు ఈదుకుంటా పోయాడా? బార్ షాపులోంచి సీసా ఎగిరి మన ఒళ్ళో పడదో? పడిద్దా? సమస్య లేదు. మన రోడ్డు మీద పోతుంటే ఎప్పుడన్నా సీసా వచ్చి ఇదిగో 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 కొంచెం తాగు అని ఎప్పుడన్నా ఉందా? ఎందుకంటే ఎప్పుడు అన్నదో, పొద్దంతా చాయగిరి చేసి ఒళ్ళంతా పులిసిపోయిన దాకా చేసి ఆ డబ్బులు తెచ్చి ఇచ్చి ఆ సీసా తెచ్చుకొని తాగటం కూడా ఏమన్నా ప్రశాంతంగా తాగుతాడా? ముఖమంతా ఎట్టన్నా పెట్టి ఎందుకు ఆ కర్మ అనిపిస్తుంది నాకు. విషాన్ని తాగినట్టు తాగుతాడు. పాపాన్ని మనం కదిలించుకోవటమే, లేకపోతే దగ్గరికి వచ్చే ఛాన్స్ దేవుడి బల. ఆ మూట వస్తుంది, వీడు వెళ్తున్నాడు ఈదుకుంటూ వెళ్ళి అలాగ దాన్ని కౌగిలించుకున్నాడు. మరి వాటేసుకొని కదా ఒడ్డుకు తేవాలి. కౌగిలించుకుంటే అదేం చేసిందంటే ఇటు తిరిగి ఈయన్ని వాటేసుకుంది.
అది మూట కాదు, బతుకున్న ఒక ఎలుగుబంటు. వాడనుకున్నాడు ఏదో పెద్ద వస్తువు అని. దానికి ఎక్కడ ఆధారం దొరక్క ఊపిరి బిగబట్టి 4 కాళ్ళు అలాగేసి అయిపోయాను, ఏదన్నా ఆధారం చిక్కితే బతకడం, లేకపోతే లేదనుకుంటూ వస్తుంది అది. వీడు ఎప్పుడైతే దాన్ని తాకాడో, అమ్మ బాబు ఏదో చెట్టో కొమ్మో ఏదో దొరికింది నాకు ఆధారం అని తిరిగి అలాగ పట్టేసింది అది. ఎలుగుబంటు పట్టు అంటే మామూలు పట్ట, గోల్డ్ ఇంతంత పొడుగుంటాయి, అలాగ మొత్తం పెనేసింది. ఇంకా మన వీరుడు ఏడ ఈత కొట్టేది, ఆడ కాస్త కోస్త ఈడంత ఉంటుంది, అది పట్టేసింది మొత్తం కదలకుండా. ఇక అది పోతుంది, అడు పోతున్నాడు, ఈడ్చుకెళ్తుంది. ఒడ్నూళ్ళు అంటారు, రే ఏందిరా రావేంద్రా, దాంతో పోతున్నావేంద్రా, అరే అంత బరువు ఉంటే వదిలిపెట్టరా అంటున్నారు వీళ్ళు. వాడు 2 చేతులు చూపించి నేనెప్పుడో వదిలిపెట్టారు, అదే నన్ను పట్టుకుందన్నాడు. నేనెప్పుడో వదిలిపెట్టా, అదే నన్ను పట్టుకుంది. ఎక్కడికి తీసుకెళ్తుంది? నాశనానికి తీసుకెళ్తుంది. పాపాన్ని మొదట మనం టచ్ చేస్తాం, తిరిగి అది మనల్ని పట్టుకుంటుంది. మనం పడితే వదలొచ్చు, అది పడితే వదలటం అంత తేలిక కాదు. అందుకే కొంతమంది చూడండి, కొన్ని అలవాట్లకి, వ్యసనాలకి, పాపాలకి చిక్కి వాటి నుంచి బయట పడలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. నా వల్ల కాదు ఇది మానుకోవటం అని చచ్చిపోతున్నారు. అట్లా బట్టిద్ది పాపం యొక్క భయంకర స్థితి. అది మనశ్శాంతి లేని బ్రతుకు, చచ్చినాక నరకానికి ఈడ్చికెళ్లే స్థితి. అయితే భయపడనక్కరలేదు. ప్రభు అంటున్నాడు, భయపడకండి. అంత పట్టుగలిగిన పాపం నుంచి నిన్ను విడిపించడానికి ఇదిగో నా పరిశుద్ధ రక్తమును నీ కోసం ధారపోశాను. హల్లెలూయా. నిన్ను పట్టి మనశ్శాంతి లేకుండా చేసి నరకానికి ఈడ్చుకెళ్లేటువంటి ఆ పాపం నుంచి నిన్ను విడిపించడానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నా రక్తము నీ కొరకు ధారపోశాను, దాని ద్వారా నీవు పాపము నుండి విడుదల పొందుతావు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏదైతే ఉందో అది నేను చెల్లించాను, క్రయధనము చెల్లించాను, నీకు బదులుగా నేను మరణించాను. నీ స్థానంలో ఇప్పుడు పాపానికి నేను అందించబడ్డాను. అది తీర్చుకోవాలనుకున్నదంతా నా మీద తీర్చుకుంది. నువ్వైతే ఇంకా విడుదల పొందు. ఏముంది నీ కొరకు? ఆ పాపం నుంచి, ఆ శాపం నుంచి, ఆ అశాంతి నుంచి, ఆ నరకం నుంచి నిన్ను బయటికి తీసుకొని రావాలి అంటే నీ పక్షంగా ఆ శిక్షను, ఆ పాపానికి తన్ను తాను అప్పగించుకొని అది తీర్చుకోవాలన్న ప్రకోపం అంతా తీర్చబడినట్లు నీకు బదులు అందవలసిన వ్యక్తి మరొక వ్యక్తి కావాలి. నరుల్లో ఎవ్వరూ దానికి ఎదురుపోయేవాళ్ళు లేరు. అందరూ దానికి బానిసలయ్యారు. దానికి ఎదురు వెళ్ళి దాని నుంచి మనల్ని విడిపించిన ఒకే ఒక్కడు, దాన్ని విడిపించడం కోసం దానికి తన్ను తాను అప్పగించుకొని మనల్ని తప్పించి ఆ పాపాన్ని పరిహరించడం కోసం దానికి వెల చెల్లించినటువంటి వ్యక్తి నేను ప్రకటిస్తున్న నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభు. ఆ పాపం పట్టు నుంచి నిన్ను ఏది విడిపిస్తుంది? యేసు రక్తం విడిపిస్తుంది. గనుక రక్షణ పొందని వారైతే వచ్చేసేయండి రక్షణలోకి. రక్షణ పొందిన వారైతే ప్రతి దినము ఆయన రక్తమును ఆశ్రయించండి. ఇప్పుడు ఆడేం చేశాడు తెలుసా? గొర్రె. మరి ఆ గొర్రె అన్నాడు చూడు ఇందాక, 4-5 రోజులు వీడు చెప్పినవన్నీ చేశాడు. వాడికి ఇక ఆలోచన వచ్చింది, కూర్చున్నాడు. పొరపాటున దాన్ని చంపాను. ఆ చేసిన ఒక తప్పుకి ఇప్పుడు 5-6 రోజుల నుంచి వీడికి ఊడిగం చేయాల్సి వస్తుంది. ఇక నేను ఎంతకాలం చేయాలి ఈ వీడికి చాకిరి? యజమానుడి చాకిరి ఒకంత అయితే వీడిది 2 అయింది. డబ్బులకు డబ్బులు తీసుకున్నాడు, రోజు నన్ను వేధిస్తున్నాడు అని కూర్చొని ఆలోచించుకున్నాడు. మీలాగే ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమన్నా తెలుసా? ఇక ఈడి దగ్గర నేను గందరగోళం అయ్యేది ఏముంది, చేసిన తప్పేదో ఆయన దగ్గరే ఒప్పుకుంటా పోయి అని చెప్పని ఆలోచన వచ్చిందే తడో నేరుగా యజమానుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అయ్యా అన్నాడు. ఏమిరా దా అన్నాడు.
కూర్చోబెట్టుకున్నాడు. నేను ఒక తప్పు చేశానయ్యా, మీకు చెప్పాలా అన్నాడు. ఏం తప్పు చేసావు మొహమా, నువ్వు జాగ్రత్తగానే ఉంటావుగా. లేదయ్యా, ఒక తప్పు జరిగింది అన్నాడు. చెప్పు ఏమిటది అన్నాడు. ఫలానా రోజున నేను మందం తోలుకొని వెళ్ళాను, వాటిలో ఫలానా గొర్రె ఉంది కదా, ఉంది, అది అసలు పక్కకి వెళ్తా ఉంటే కోపం వచ్చి కర్రతో దెబ్బ కొట్టాను, అది ఆయువు పట్టును తగిలినట్టుందయ్యా, పొరపాటును కొట్టే చంపాలని కొట్టలేదు, చచ్చిపోయిందయ్యా, దాన్ని ఇట్లా చేశానని చెప్పాడు. ఆయన నవ్వి, మొహమా, మందని అడవికి దోలకెళ్ళినప్పుడు దెబ్బ తగిలి చచ్చేవి ఉంటాయి, జబ్బు తగిలి చచ్చేవి ఉంటాయి, జంతు చేతిలో పడి చచ్చేవి ఉంటాయి. ఉన్న మందంతా మందేనంటారా, పోయే పోతుంటాయి, ఉంటాయి. అయినా దీనికి ఎంతసేపు నువ్వు ఆందోళన పడి దిగులు పడి ఇబ్బంది పడాల్సిందే ఉంది. అది కాదు, ఇంకా 4 చేస్తే మాత్రం ఏమిరా, నువ్వు తేడా కాదు, నీ మీద నాకు నమ్మకం ఉంది పో అన్నాడు. ఒప్పుకున్నందున, ఏం చేసినందున, ఒప్పుకున్నందున. తప్పు దాచిపెట్టకుండా నువ్వు ఒప్పుకుంటే మంచిది, ఒప్పుకున్న తప్పు చెయ్యకుండా ఉంటే చాలా మంచిది. తప్పు దాచిపెట్టకుండా నువ్వు ఒప్పుకుంటే మంచిది, ఒప్పుకున్న తప్పు చెయ్యకుండా ఉంటే చాలా మంచిది. యేసు మాట విని మనసు మార్చుకుంటే ఇంకా మంచిది, మరీ మంచిది, ఇంకా మంచిది, మరీ మంచిది. మారాలి మారాలి మన పాత రోత బ్రతుకు మారాలి, చేరాలి చేరాలి యేసుని పాదాల చెంత చేరాలి. ఇక్కడు మళ్ళా సాయంత్రానికి డ్యూటీ అయిపోయి వచ్చాడు. ఆడొచ్చాడు, ఏది నీళ్ళు తోడలేదేంది, నేను తోడను అన్నాడు. తోడవా, మరి ఆ గొర్రె అవునరా, గొర్రె కొట్టాను, చచ్చింది, పెద్దగా చెప్పేదా, నేను గొర్రెను చంపాను. ఆడు తెల్ల ముఖం వేసుకొని చూస్తున్నాడు. ఏంట్రా వీడికి ఇంత సాహసం వచ్చిందని, ఏంట్రా అడ చూస్తున్నా ఎర్రి మొహమా, నేను పోయి ఆయనకి చెప్పా, అసలోడికి చెప్పా, ఏమి లేలే పోరా అన్నాడు. ఏం చేస్తావు ఇక నువ్వు, చెప్పురా, ఏం చేస్తావురా, ఇప్పటిదాకా దాన్ని ఆధారం చేసుకుని నన్ను శోధించావు, నేను అసలు ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాను, ఆయనే నన్ను క్షమించాను పో అన్నాడు, ఇంకా నువ్వేం చేస్తావు నన్ను? ఏ పాపాన్ని ఆధారం చేసుకొని సైతానుగాడు శోధిస్తాడో ఆడికి నువ్వు చెప్పాల్సిన సమాధానం ఇది. పెద్ద ఆయన దగ్గర ఒప్పుకున్నాను, ఆయన చేత, ఆయన రక్తము చేత కడుక్కున్నాను, శుద్ధయ్యాను, ఇంకేంట్రా నువ్వు నన్ను చేసేది వెధవాయ్ అనాలి. అబ్బా, ఇప్పుడు వాడికి ఎంత స్వేచ్ఛ చూడండి. ఇక్కడ అడగలుగుతాడా, నీళ్లు తోడు, కట్టెలు కొట్టు, పైసలి అని అడుగుతాడా? అడిగితే ఏమంటాడు వీడు, లాగి తంతా అంటాడు. నీ పాపానికి ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం జరుగుతుందో ఇక సైతానుకు నీ మీదున్న బలం పోయిద్ది. పాపాన్ని విసర్జించు, ఆల్రెడీ జరిగిన దానికి క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించు, పెద్ద ఆయన దగ్గర ఒప్పుకో, కడిగేసుకో, మారు మనసు పొందో, బాప్తీసం పొందో, పరిశుద్ధుడవవు. వాడొచ్చి నువ్వు అంత పాపాలు చేసావు, ఇంత పాపాలు చేసావు, అందుకే నీకు ఇట్ట అవుతుందని అన్నాడు అనుకో, నోరు ముయ్యిరా, నా పాపాలన్నీ యేసు రక్తంలో కడగబడ్డాయి, ఇక నాకేమీ కాదు, ఏదైనా యేసు చిత్తమే.